వర్మ గారితో మీ అనుబంధం ఎలా స్టార్ట్ అయింది? మిమ్మల్ని అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్మ గారు ఎలా తీసుకున్నారు? నేను యాక్చువల్‌గా నేను చెన్నైలో ట్రయల్స్‌లో ఉన్నానండి అప్పుడు. హ్మ్. చెన్నైలో ట్రయల్స్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ 'జ్యోచిత్ర'లో ఒక ఫోటో పడింది. హ్మ్. ఫిబ్రవరి 16 షూటింగ్ మొదలు అని చెప్పేసని ఒక ఆ ఫిస్ట్‌కి ఒక సైకిల్ చైన్ ఇలా ఉండి నాకసలు ఫస్ట్ అది అట్రాక్ట్ అయిపోయింది. హ్మ్. జనరల్‌గా ఏ సినిమా అయినా పబ్లిసిటీ అనంగానే జనరల్‌గా హీరో ఫేసులు, హీరో నిలబడి ఉండడం, హీరో రాడ్లు పట్టుకోవడం, లేకపోతే హీరోయిన్‌తో రొమాంటిక్ స్టిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటిది ఏమీ లేకుండా ఒక ఫిస్ట్ ఏసి, హ్మ్. దానికి ఒక సైకిల్ చైన్ ఏసి, కిందేమో 'శివ' అని లోగో ఏసి, ఆ లోగోలో నాగార్జున గారి ఫేస్ ఏసేసరికి నాకసలు అది ఫస్ట్ షాకింగ్ అనిపించింది అసలు. మైండ్ బ్లోయింగ్. అసలు ఇలాంటి థాట్ ఏంటిది అని చెప్పి అనిపించింది. ఫస్ట్ ఆ డిజైన్ చూడగానే అనిపించింది. ఎందుకో ఈ హ్మ్. సినిమా పెద్ద హిట్ అవుద్దని ఫీలింగ్ వచ్చింది. హ్మ్. రీజను సరే దాని తర్వాత చెప్తా రీజన్. దాని తర్వాత అది చూసిన తర్వాత డిసైడ్ అయ్యా. నేను ఇక్కడ ట్రయల్స్‌లో ఉండడం కాదు. కొంచెం నాకు సిమిలర్ అంటే నాకు కొంచెం అలాంటి థాట్సే ఉన్నాయి. ఎందుకంటే నేను విజయవాడలో చదువుకున్నాను. నాకెందుకో ఇది స్టూడెంట్ బేస్ సినిమా అనే ఫీలింగ్ ఫస్ట్ వచ్చింది. హ్మ్. జనరల్‌గా ఎవరైనా సైకిల్ చైన్ అనగానే సైకిల్ చైను లేదంటే బుల్లెట్ ఇవి అని చైన్స్ అంటే మనం ఏ మెకానికో ఇది కూడా అయ్యి ఉండొచ్చు కదా! రాము గారు నన్ను అడిగిన క్వశ్చన్ అదే. నేను తర్వాత రాము గారి దగ్గరికి వచ్చాను. అప్పటికి ఆయన్ని చెప్పాను. ఇలా నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను ఇది అని అంటే ఆల్రెడీ నా సినిమా స్టార్ట్ అయిపోయింది. ఇది రిలీజ్ అవ్వాలి, హిట్ అవ్వాలి. హిట్ అయిన తర్వాత నేను మళ్ళీ అప్పుడు అసిస్టెంట్స్ గురించి ఆలోచిస్తానని చెప్పి అన్నారు. హ్మ్. అని అంటే లేదు సార్ ఈ సినిమా షూర్ షాట్ హిట్ అండి అన్నా. హౌ కెన్ యూ నో అన్నాడు. అంటే హౌ కమ్ యూ నో దట్ హ్మ్. ఇది పెద్ద హిట్ అవుతుంది నువ్వు ఎలా అనుకుంటున్నావు అని. నేను చెప్పాను ఎందుకు నాకు ఆ సైకిల్ చైన్ చూడగానే ఇట్ రిసెంబుల్ స్టూడెంట్ వైలెన్స్ అని ఫీలింగ్ ఉందండి.